కానీ ఈరోజు IIIT యూనివర్సిటీలో లోపలికి వెళ్ళి విద్యార్థులతో చర్చించే సమయంలో పోలీసులు వచ్చి గొర్రెల్ని ఈడ్చుకొచ్చినట్టు మమ్మల్ని బయటికి ఈడ్చుకొచ్చిండ్రు. ప్రభుత్వం ఎందుకంత భయపడుతుందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇదే దారెంబడి వెళ్ళిన వందలాది మంది పోలీసులు మోహరించిండ్రు. నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమైనా పాకిస్తాన్ బార్డర్ దాటి ఆ దేశం మీద యుద్ధానికి పోతున్నానా, లేకపోతే నేనేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్ మీద అణుబాంబులు వేయడానికి పోతున్నానా? ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన విద్యార్థులు తాగడానికి నీళ్లు లేక, కరెంటు లేక, మౌలిక వసతులు లేక ప్రభుత్వం వాళ్ళని హింసిస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవడానికి నేను ప్రయత్నం చేసిన. బాధితులను కలవడం ప్రజాప్రతినిధిగా మా హక్కు. అలాంటిది మమ్మల్ని వందలాది మందిని పోలీసులను పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, వేలాది మంది పోలీసులను మోహరించిన, పోలీసుల పహారాలు కవాతులు ఇక్కడ తొక్కిన యూనివర్సిటీకి వెళ్ళిన నేను ఇవాళ అదే చెప్పదలుచుకున్న కేసీఆర్కు, బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో, నీ తెలివితేటలు, అతి తెలివితేటలు తగ్గించు. ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున మాట్లాడడానికి ప్రతిపక్షంగా మేము ఉన్నాం. మమ్మల్ని మీరే పోలీసులనిచ్చి అక్కడికి పంపించి వాళ్ళతో చర్చించే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే మీకు ముఖం జల్లలే, మీరు అక్కడికి వెళ్తే తంతరేమనే మీకు భయం ఉండేనేమో. కనీసం మేమైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉండే. కానీ లోపలికి వెళ్ళిన నన్ను లోపల నుంచి పోలీసులు చొక్కా పట్టుకొని లాక్కరావడం అనేది ఏ మేరకు సమంజసమని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజం అంతా నిశ్చితంగా గమనిస్తుంది. విద్యార్థి లోకం అవాక్కై చూస్తుంది. వాళ్ళని కలవడానికి వచ్చిన ఒక ప్రజాప్రతినిధిని ఇట్లా పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లడము ఏంది ఇదంతా అని చెప్పి ఇవాళ విద్యార్థి లోకమంతా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒక్క IIITకే ఇది పరిమితం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల నిరుద్యోగులు, ఇంకొక 25 లక్షల విద్యార్థులు, 50 లక్షల తెలంగాణ యువతీ యువకులు కేసీఆర్ యొక్క ఒక నియంత చర్యల్ని ఖండిస్తున్నారు. ఈ నియంత పోకడలకు జవాబు చెప్పాలని చెప్పి ఇవాళ విద్యార్థులు తయారవుతున్నారు. మమ్మల్ని పట్టుకోవడానికి, ప్రజాప్రతినిధులను పట్టుకోవడానికి హైవే మొత్తం యూనివర్సిటీ చుట్టూతా వేలాది మంది పోలీసులను పెట్టిండు. కానీ జూబ్లీ హిల్స్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నము మైనర్ బాలిక స్కూల్కి వెళ్ళే విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేస్తే మాత్రం పట్టుకునే తెలివితేటలు లేవు. ఇవాళ కుటుంబాలు వచ్చి ఫిర్యాదు చేస్తే కూడా 10 రోజుల వరకు ఆ ఫిర్యాదులను పరిశీలించలే. మీరు గ్రేటర్ హైదరాబాద్లో చూడండి, మధ్యకాలంలో స్కూళ్ళకి వెళ్ళే మైనారిటీ ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. ఒక్క మే జూన్లోనే దాదాపుగా 20-25 గ్యాంగ్ రేపులు రిపోర్ట్ అయినాయి గ్రేటర్ హైదరాబాదుల్నే. ఇంతమంది వేలాది మంది పోలీసులు దగ్గర ఉన్నారు కదా, పబ్బుల దగ్గర కాపలా పెట్టి గ్యాంగ్ రేపులు జరగకుండా నియంత్రించి, రైల్వే స్టేషన్ల కాడ నేరగాళ్లు తిరిగే కాడ నేరగాళ్లను నియంత్రించడానికి, నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థను వినియోగించు. రాజకీయ ప్రత్యర్థులను నియంత్రించడానికి, పట్టుకోవడానికి, వాళ్ళ మీద దాడులు చేయడానికి వేలాది మంది పోలీసులను ఇట్లా పెడితే నేరగాళ్లు స్వేచ్ఛగా కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా వాళ్ళు కూడా స్వేచ్ఛగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎక్కడ పడితే అక్కడ గ్యాంగ్ రేపులకు పాల్పడుతున్నారు. ఒక రకంగా అధికార దుర్వినియోగంలో మీ వ్యవహార శైలి అట్లనే ఉంది. ఇంకొక రకంగా నేరగాళ్ల వ్యవహార శైలి కూడా మిమ్మల్ని పోలినట్టుగానే ఉన్నది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇవాళ మీరు లోపల నుంచి పట్టుకురావచ్చు, ఇవాళ అక్కడనే విద్యార్థులు కూర్చున్నారు కాబట్టి నువ్వు నియంత్రించగలిగి ఉండొచ్చు. కానీ తెలంగాణ సమాజం మొత్తం అట్టుడుకుతుంది. లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని
టీఆర్ఎస్ వాళ్ళను తరిమే రోజులు వస్తాయి. ఎవ్వడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితులు తెలంగాణ సమాజంలో వస్తాయి. ఆ పరిస్థితి రాకంటే ముందే ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి తక్షణమే మంత్రులను పంపించి నాట్ ఓన్లీ IIIT బాసరా, అన్ని యూనివర్సిటీలలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ, ఇట్లా నిజామాబాద్లో ఉండే యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలన్నిటిని కూడా పేద విద్యార్థులకు విద్యను అందించే ఆలయాలు, వీటికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యాబోధన సిబ్బందిని కూడా తక్షణమే నియమించాలి. ఇలాంటివి చేయకపోతే తొందరలోనే గతంలో విద్యార్థి నిరుద్యోగ గర్జన తీసుకున్నాం. తొందరలో పూర్తి స్థాయిలో విద్యార్థి నిరుద్యోగ యువకుల కోసం డిక్లరేషన్ తీసుకొని ముందుకు వస్తాం. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 11 నెలల్లో అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య పట్ల, ఉద్యోగ నియామకాల పట్ల విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ తీసుకొచ్చి ఈ తెలంగాణ సమాజ నిర్మాణంలో భాగస్వాములైన విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది. ఈలోగా తక్షణమే IIIT బాసర సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తొందరలోనే ఈ సమస్య మీద పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. కాస్కో కేసీఆర్ నీ నియంత వైఖరిని, నిర్లక్ష్య వైఖరిని, మధ్య యుగాలలో చక్రవర్తుల ఆలోచనలను నువ్వు మానుకో. నువ్వు ఈ తెలంగాణ దేశానికి చక్రవర్తివి కావు. 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ముఖ్యమంత్రివే నువ్వు. మధ్య యుగాలలో రాజ్యాల నేలే చక్రవర్తులు, నేనే రాజ్యం, రాజ్యమే నేను చెప్పిందే వేదం, నాకు నచ్చినట్టే ప్రజలు జీవించాలి అని చెప్పి ఆనాటి రాజులు అనుకునే వాళ్ళు. ఇది మధ్య యుగాలు కాదు, ఇది నవీన యుగం. ఈ నవీన యుగంలో సాంకేతిక విప్లవం వచ్చిన యుగం. ఈ సాంకేతిక విప్లవం వచ్చిన యుగంలో ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఈ మధ్య యుగాల చక్రవర్తిని గోతి తీసి పాతరేసే రోజులు వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా, తక్షణమే విద్యాలయాలలో నెలకొన్న మొత్తం సమస్యలు పరిష్కరించడానికి ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఎందుకంటే జూన్ 12, 13 స్కూళ్ళు, పాఠశాలలు ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు ప్రింట్ కాలే, టీచర్ల నియామకాలు లేవు, సింగిల్ టీచర్ స్కూళ్ళు మూసేసినావు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు లేరు, కాలేజీలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ లేదు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు. పూర్తిగా విద్య మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే విద్యకు, ఉద్యోగ నియామకాల మీద ప్రత్యేకమైన రివ్యూ పెట్టు. నీ దిక్కుమాలిన బీహార్ రాష్ట్ర సమితి కోసం కాదు నువ్వు రివ్యూలు పెట్టాల్సింది, కన్సల్టెంట్స్ని పెట్టుకోవాల్సింది. కన్సల్టెంట్ను పెట్టు, ఎంత మంచి విద్యను అందించడానికి కన్సల్టెంట్లను పెట్టు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి కన్సల్టెంట్లను పెట్టు, పెట్టుబడిదారులను పెట్టి ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కన్సల్టెంట్లను పెట్టు. తప్ప ఎట్లా రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఎట్లా రాజకీయంగా గెలవాలి, ఎట్లా ఇంకా అక్కడ ఇక్కడ పోయి కొల్లగొట్టాలనే దాంట్లో కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్లను పెట్టి వందలాది కోట్ల రూపాయలు నువ్వు చెల్లిస్తున్నావు. ఇది భావ్యం కాదు. తక్షణమే ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.